ఎడ్సెట్‌కి సంబంధించిన డౌట్స్ అని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ముందు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హాయ్ అండి. యెస్టర్‌డే తెలంగాణ ఎడ్సెట్ 2026కి సంబంధించిన ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ అయ్యింది. చెక్ చేసుకునే ఉంటారు కదా! ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు? క్వాలిఫై అవ్వకుంటే ఏం చేయాలి? కీలో మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి? ఫైనల్ కీ రిలీజ్ ఎప్పుడు? ఫైనల్ కీలో మార్క్స్ యాడ్ అవుతాయా? అనే దాని మీద ఒకసారి డిస్కషన్ చేద్దాం. కీని ఒకటేసారి కాకుండా దాదాపు ఒక 2-3 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే టెన్షన్లో సరిగ్గా కౌంట్ చేసుకోరు. చాలామందికి కీలో అయితే మిస్టేక్స్ ఉన్నాయని అంటున్నారు కదా! మీరైతే డైరెక్ట్గా వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్స్లో మీకు ఇలా వస్తుంది కదా! ఇక్కడ చూడండి, డౌన్లోడ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీ, ఆబ్జెక్షన్ అండ్ ప్రిలిమినరీ కీ. ఆబ్జెక్షన్ ఏమైనా చేయాలనుకుంటే మీరైతే ఆబ్జెక్షన్లోకి వెళ్ళి ఆబ్జెక్షన్ అయితే చేయొచ్చు. డౌన్లోడ్ క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది. అక్కడ నుంచి మీకైతే ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీరైతే చూసుకోండి. ఒకవేళ మీ కీలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే, ఏదైనా క్వశ్చన్కి ఆబ్జెక్షన్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా ఆబ్జెక్షన్ అండ్ ప్రిలిమినరీ కీ అని, అక్కడికి వెళ్ళి అయితే మీరు ఆబ్జెక్షన్ చేయొచ్చు. మీరు ఆబ్జెక్షన్ చేయాలనుకుంటే మీ పేమెంట్ ఐడి ఏదైతే ఉందో దాని నుంచి అయితే మీరు ఆబ్జెక్షన్ అనేది చేయవచ్చు. వెబ్సైట్లో పైన ఇక్కడ చూడండి, కాంటాక్ట్ యాక్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది మీకు. మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఈమెయిల్ కానీ, లింక్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. డైరెక్ట్ దీనికి కూడా మెయిల్ కూడా చేయొచ్చు మీరు. మీ పేమెంట్ ఐడి ఏదైతే ఉందో దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ కూడా చేయొచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కన్వీనర్ని ఇక్కడ చూడండి, కింద ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు కదా, హెల్ప్ లైన్ నెంబర్స్, దానికి కూడా కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఫైనల్ కీ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. 30 రోజైతే మనకు రిలీజ్ అవుతుందని అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. దాన్ని బట్టి మీకు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ కీలో మార్క్స్ ఏమైనా యాడ్ అవుతాయా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఫైనల్ కీలో అయితే మనకు మార్క్స్ ఒక 2-3 మార్క్స్ అయితే యాడ్ అవ్వచ్చు. మార్క్స్ తగ్గొచ్చు లేదా పెరగొచ్చు అండి, ఖచ్చితంగా అయితే చెప్పలేము. మ్యాక్సిమం 2 or 3 మార్క్స్ అయితే పెరుగుతాయి. చాలామంది క్వాలిఫై మార్క్స్ రాలేదని టెన్షన్ పడుతున్నారు కదా! క్వాలిఫై మార్క్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళు మీరైతే ఫైనల్కి వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. ఒకవేళ మార్క్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతే మీరైతే క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా! అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. లేదా కీని 1 లేదా 2 సార్లు చెక్ చేసుకోండి. ఫైనల్కి అయితే మనకు 30 రోజు అయితే రిలీజ్ చేస్తామని అన్నారు కదా, అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయండి. ఆబ్జెక్షన్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్లో మీకైతే కింద ఉంటుంది కదండి ఆబ్జెక్షన్స్ అని, దాని మీద క్లిక్ చేసి మీ పేమెంట్ ఐడి, అంటే మీరు ఎడ్సెట్ అప్లై చేసినప్పుడు మీకు ఒక పేమెంట్ ఐడి అనేది ఇస్తారు కదా, దాన్ని అయితే ఎంటర్ చేసి ఆబ్జెక్షన్ అయితే చేయొచ్చు. ఆబ్జెక్షన్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇలా వస్తుందండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకేనా? మీకు ఎన్ని క్వశ్చన్స్ డౌట్ఫుల్గా అనిపించాయో ఆ క్వశ్చన్స్ అన్నీ అయితే ఆబ్జెక్షన్ చేయొచ్చు. డైరెక్ట్ దీని నుంచి అయితే మీరైతే ఆబ్జెక్షన్ అయితే చేయండి. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది. క్వాలిఫై మార్క్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఫైనల్కి వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. ఫైనల్కి రిలీజ్ అయిన తర్వాత ఒకసారి అయితే మీ మార్క్స్ అయితే చెక్ చేసుకోండి. కొంతమంది వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి క్యాంపస్లో సీట్ వస్తుందా, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. దాని మీద నేనైతే తర్వాత ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఫైనల్ కీలో మార్క్స్ అయితే పెరగొచ్చని అనుకుంటున్నా. ఒకవేళ పెరిగితే మీకు ర్యాంక్ను అయితే ఖచ్చితంగా చెప్పడానికి రాదు కాబట్టి మీరైతే ఫైనల్ కీ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ డేట్స్లో కింద మెన్షన్ చేశారు కదా, అనౌన్స్మెంట్ ఆఫ్ ఫైనల్ కీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్ 30 సాటర్డే రోజైతే రిలీజ్ అవుతాయని మెన్షన్ చేశారు. కాబట్టి ఫైనల్ కీలో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, మీకు వచ్చిన మార్క్స్కి యూనివర్సిటీలో సీట్ వస్తుందా రాదా అనేది చెప్పడానికి వీలవుతుంది. ఆబ్జెక్షన్ చేయడానికి మనకైతే ఈ మంత్ 17th వరకు అయితే ఛాన్స్ ఉంది. ఎవరైనా ఆబ్జెక్షన్ చేయాలనుకుంటే చేసేసేయండి. ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారో అని అడుగుతున్నారు. మనకు బీసీ మరియు ఓసీలకు అయితే 25% అయితే మార్క్స్ రావాలండి. 25% మార్క్స్ వచ్చిన వాళ్ళైతే క్వాలిఫై అవుతారు. ఓన్లీ బీసీ మరియు ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే 25 మార్క్స్ రావాలండి. వాళ్ళకి మాత్రమే 25% మార్క్స్ అయితే వస్తే ఎడ్సెట్లో క్వాలిఫై అవుతారు. 25 మార్క్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఫైనల్కి వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఫైనల్ కీలో మార్క్స్ ఒకవేళ ఇంక్రీజ్ అవుతే మీరైతే క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి కీ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఫైనల్ కీ రిలీజ్ అయిన తర్వాత మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందా రాదా అనేది డిసైడ్ చేయవచ్చు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.